నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రాజగోపాల్ రెడ్డి రచ్చ, చీటీ చెరగటం పక్కానా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. రాజగోపాల్ రెడ్డి అంటే ఎవరు అని మీరు అంతలా ఆలోచించక్కర్లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2023లో జరిగాయి కదా ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గెలిచారు. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి వచ్చింది. ఈయనకి మాత్రం రాలేదు. ఎందుకంటే ఒకే ఇంటి నుంచి ఇద్దరిద్దరికి ఇవ్వలేరు కదా మంత్రి పదవులు. సో కాబట్టి ఈయనకి ఆపారు, ఆయనకి ఇచ్చారు, పెద్దవాడు కాబట్టి. పైగా అనుభవజ్ఞుడు, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయననే ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆయనకే ఓటేశాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో అయితే విషయం ఏంటంటే ఆయనకు వచ్చింది, ఈయనకి రాలేదు అని చెప్పి ఈయనకి అసంతృప్తి బాగా ఉంది. కొన్ని సందర్భాల్లో బయట కూడా పడ్డాడు. అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో వ్యవహారాలు వేరుగా ఉంటాయి, జాతీయ పార్టీల్లో వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళకే వాక్ స్వాతంత్రం ఉంటుంది. ఎలా పడితే అలా మాట్లాడతారు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా ఉన్న అభ్యర్థికి వ్యతిరేకంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అసలు ఇంకా మనం కొంచెం వెనక్కి వెళితే కాంగ్రెస్ పార్టీ 1980-90లోకి వెళితే గనక రాజశేఖర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడి మీద, పేరు చెప్పడం ఇష్టం లేదు నాకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడి మీద చెప్పులు వేయించాడు అని చెప్పి ఒక టాక్ కూడా ఉంది. అంటే సొంత పార్టీ నేతల మీదే తిరుగుబాటు కూడా చేస్తూ ఉంటారు. ఇక చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఓల్డ్ సిటీలో గొడవలు రేగటానికి కూడా కారణం రాజశేఖర్ రెడ్డి పన్నాగమే, రాజశేఖర్ రెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడే అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. సో ఇది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంది, అంతర్గత కుమ్ములాట. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని దించేసేయాలి, ఆయన దించేలాగా, ఆయనను దిగిపోయేలాగా ఏదో ఒక రాజకీయ ఎత్తుగడ వేయాలి, ఆయన దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలి అన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, లేదా మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యవహారమే ఇది. ఇది కొత్తగా ఈరోజు జరుగుతున్నది కాదు. ఈరోజు దీని గురించి కొత్తగా వింతగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజెంట్ జరుగుతున్న పాలిటిక్స్ కాబట్టి ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగోండి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి విందాం. ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా ప్రభుత్వాన్ని విమర్శించింది. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది ఈయన ఓపెన్గానే, అంటే నర్మగర్భంగా చెప్పకుండా, పేరు చెప్పకుండా అటు ఓపెన్ అవ్వట్లేదు, ఇటు అలాగని సైలెంట్గా ఉండట్లేదు. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్ళొచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలు వాళ్ళు ఎక్కువగా బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో నుంచి 2017 ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, 2016 ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఆయన్ని ఉద్దేశించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి అవసరం లేకుండా మీరు చూసుకోవాల్సింది కదా. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే కదా కేసీఆర్కి ఎదురు తిరిగాడు, కేసులు పెట్టించుకున్నాడు, జైలుకు వెళ్ళాడు. కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంతటి స్థాయిలో పోరాటం చేయాలో అంతటి స్థాయిలోనూ పోరాటం చేశాడు రేవంత్ రెడ్డి. జైలుకు వెళ్ళింది కేసు, నోరు మూసుకుని ఉంటే రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టేవాడు కాదు కదా కేటీఆర్, జైలుకు పంపించేవాడు కదా, డిటెన్షన్ సెల్లో పెట్టించేవాడు కాదు కదా. జై కేసీఆర్ అని ఉన్నా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీలోకి జంపు కొట్టినా 15 మంది వెళ్ళిపోయారు. 2014లో ఎన్నికలు పెడితే తెలంగాణలో 15 మంది గెలిస్తే, 15 మందో 16 మందో గెలిస్తే దాంట్లోంచి 14 మందో 15 మందో టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. వాళ్లతో పాటు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళుంటే మంత్రి పదవి తీసుకునేవాడు, చక్కగా హాయిగా ఉండేవాడు, కడుపులో చల్ల కదలకుండా. కానీ రేవంత్ రెడ్డి అలా కాదే, కేసీఆర్ మీద తిరుగుబావుట ఎగురవేసి రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ పరిస్థితులు నెలకొన్న వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా సైలెంట్ కూరుకోలేదే. అంతకుముందు చాలామంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. మరి కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా కానీ తీవ్రమైన ఉద్యమాలు ఏమైనా చేశారా అంటే సున్నా, చేయలేదనే చెప్పాలి. ఎక్కడా కూడా మొహమాటం లేదు. మరి రేవంత్ రెడ్డి అలా కాదు కదా. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి 2022లోనో 2021లోనో ఆయన అయ్యాడు కదా పిసిసి అధ్యక్షుడు. అప్పటి నుంచి కూడా అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చాడు కదా రేవంత్ రెడ్డి.
కేసీఆర్ మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ అవ్వచ్చు, టీఆర్ఎస్ అవ్వచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉంది, అప్పుడు టీఆర్ఎస్ఏ కదా. సో అప్పటి నుంచి కూడా ఆయన అలుపెరగని పోరాటం చేస్తూనే వచ్చాడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాల్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూనే వచ్చాడు. అప్పుడు మీరేం చేశారు? సరేలే ఆయన చేస్తున్నాడుగా ఉద్యమం, చేయని, పార్టీకే మంచిది, పార్టీకి మంచిదైతే మనం పోటీ చేసినప్పుడు మనం కూడా ఈజీగా గెలుస్తాం అని చెప్పేగా మౌనంగా ఊరుకున్నారు. మరి మౌనంగా ఊరుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా మౌనంగా ఊరుకోవాలి. ఆ వేరే పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసినప్పుడు అప్పుడు మనం పెదవులకి తాళం వేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా పెదవులకి తాళం వేసుకోవాలి. పదవుల కోసం పెదవులు విప్పకూడదు అనే విషయం రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఇప్పుడు గుసగుసలాడుతున్నారు. ఇంకా ఏమంటున్నారో ఈయన మనం విందాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సంస్థ గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. అలా కల్పించారు కాబట్టి మీ అన్నకి చక్కగా మంత్రి పదవి వచ్చింది. మీకు మంత్రి పదవి ఇవ్వలేదనే కదా ఇప్పుడు మీరు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుంచి ఉన్న వాళ్ళకు కూడా మంత్రి పదవులు వచ్చాయి. సో కొంతమంది సీనియర్స్ తప్పుకున్నప్పటికీ కూడా పార్టీలో నుంచి, అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేని పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు చివరి నిమిషంలో వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నా, అలాంటి వాళ్ళు మొన్న మధ్య కూడా ఒక నాయకుడు వెళ్ళి కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. వెళ్ళొచ్చు, తప్పులేదు, ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ తెలంగాణలో చక్కగా సీనియర్స్ని గౌరవిస్తున్నారు, తనతోటి సహచర రాజకీయ నాయకులతోటి కలిసి పనిచేసుకుంటూ ముందుకు వెళుతున్నారు, ప్రజలకి ఏం కావాలో అది చూసుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ బ్లడ్ తోటి ఉన్న కార్యకర్తలందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారు. అటు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారన్న విషయం క్లియర్ కట్గా అర్థమైంది. ఒకవేళ వాళ్ళకి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వాన్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు నెగ్లెక్ట్ చేసి ఉంటే, అశ్రద్ధ చేసి ఉంటే మొన్న కాంగ్రెస్ పార్టీకి అంతటి స్థాయిలో విజయం దక్కేది కాదని కూడా రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పి చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని. సీమాంధ్ర 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 ఈ మాట రాకుండా, ఈ మాట వాడకుండా ఎవ్వరూ ఉండరు. తెలంగాణలో ఎవరికైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుందో ఆ ప్రతి ఒక్క నాయకుడు, ఆ ప్రతి ఒక్క లీడరు కూడా సీమాంధ్ర సీమాంధ్ర వాళ్ళని బూచిగా చూపెట్టడం, వీళ్ళని వాళ్ళ కింద బ్రతుకుతున్నారని చెప్పి మాట్లాడటం, ప్రభుత్వంలోని నాయకులు సీమాంధ్ర వాళ్ళ కింద బ్రతుకుతున్నారని చెప్పి ఒక నింద వేయటం, సీమాంధ్ర వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి బూచిలాగా చూపెట్టడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మొదటి నుంచి అనాదిగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకోండి, వాళ్ళ అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళకి తెలంగాణ హక్కులు గుర్తురావు. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడికి పొక్కబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నీళ్లు తీసుకుపోయినా అప్పుడేం మాట్లాడరు. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రజలకి అన్యాయం చేస్తూ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు కిందకు వదిలాడు, చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడు అంటాడు ఆయన జగదీష్ రెడ్డి. ఇది ఎక్కడి వింత వైఖరో అర్థం కాదు. అలాగే అంతకుముందు చేపల పులుసు రోజా వాళ్ళ ఇంట్లో తిని కేసీఆర్ నేను రాయలసీమని రతనాలసీమ చేస్తా, రతనాల వీణ మోగిస్తానని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పొచ్చాడు. ఆనాడు అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఒప్పుకొని వచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వేరు మాటలు అయినాయి. అంటే కేసీఆర్ నిలకడలేని మనస్తత్వానికి అదొక నిదర్శనం అనుకోండి, అది వేరే విషయం. మొత్తం మీద అప్పుడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నా ఓకే. అప్పుడెప్పుడు కూడా తెలంగాణ హక్కుల గురించి కానీ, ఆంధ్ర వాళ్ళ కింద బ్రతికే విషయం కానీ గుర్తురాదు రాజగోపాల్ రెడ్డికి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు రాజగోపాల్ రెడ్డి? అప్పుడెందుకు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్దగా కేకలు వేయలేదు? రేవంత్ రెడ్డి మాత్రమే అప్పుడు ఎందుకు నినాదాలు చేశాడు? అప్పుడెందుకు తెలంగాణ హక్కుల గురించి రేవంత్ రెడ్డి మాత్రమే మాట్లాడాడు? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ హక్కుల గురించి అంటాడు. మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, నేను తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆంధ్ర పాలకులతోటి నాకు సఖ్యత ఉన్నప్పటికీ కూడా నాకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్డుగా నిలిచారు. ఆ పథకం ఆగిపోయింది కూడా, అది అసలు కేసీఆర్ హయాంలోనే ఆగిపోయింది, పెద్ద చెప్పుకునేది కాదు. ఇప్పుడు కూడా అది స్టార్ట్ చేయడానికి కుదరదని చెప్పి రేవంత్ రెడ్డి
గట్టి పట్టుబట్టారు. సో ఇదంతా కూడా చూస్తూ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర ప్రజలకి తాకట్టు పెట్టారనో, తెలంగాణ నాయకులు ఆంధ్ర పాలకుల చెప్పు చేతల్లో ఉన్నారనో, ఆంధ్ర మీడియా చెప్పు చేతల్లో ఉన్నారనో మాట్లాడటం నిజంగా హాస్యాస్పదం. ఆంధ్ర మీడియా అంటారు. అయితే తెలంగాణలో ఉన్న వాళ్ళెవరు కూడా ఆంధ్ర గురించి మాట్లాడటం లేదా? ఆంధ్ర మీడియా తెలంగాణ గురించి మాట్లాడితే తప్ప, మీడియా అంటేనే ఏ రాజకీయ పార్టీ గురించైనా, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ గురించైనా, ఏ రాష్ట్రంలోని రాజకీయాల గురించైనా మాట్లాడుతుంది. తెలంగాణలో ఉన్న మీడియా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడట్లేదా? ఢిల్లీలో మొన్న ఎలక్షన్లు జరిగాయి కదా, అప్పుడు బీజేపీ కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత పోరాటం చేసినాయో తెలంగాణకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ చెప్పలేదా? కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగాయి, ఆ రోజు చెప్పలేదా? ఆంధ్రాలో ఎలక్షన్స్ జరిగాయి, ఆనాడు మాట్లాడలేదా తెలంగాణ మీడియా? అంటే తెలంగాణ మీడియా మాట్లాడొచ్చు కానీ వేరే మీడియాలు మాట్లాడకూడదా? వేరే రాష్ట్రాలు తెలంగాణ గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే ఆ మీడియాని బూచిగా చూపెడుతూ ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుగా చూపెడతారా? తక్కువ చేసి చూపెడతారా? ఇదెక్కడ న్యాయం? అంటే మీకు మంత్రి పదవి ఇచ్చుంటే కనుక ఈ మాటలన్నీ వచ్చేవి కాదుగా. ఇదంతా కూడా ఫ్యాక్ట్. మాట్లాడుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టే ఆయన ఇంతలాగా కడుపు చించుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఆయనకి తెలంగాణ హక్కులు గుర్తొచ్చాయి. మంత్రి పదవి ఇస్తే తెలంగాణ హక్కులు గుర్తొచ్చేవి కాదు, ఆంధ్ర మీడియా గుర్తొచ్చేది కాదు, ఆంధ్ర పాలకులు గుర్తొచ్చేవాళ్ళు కాదు. సో ఈ విషయం తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారన్న మాటని రాజగోపాల్ రెడ్డి గుర్తుంచుకుంటే బాగుండేది. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదేమో అనిపిస్తుంది నాకు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారంటారా? ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా? సరే, ఇలాంటి అసమ్మతి వాదాలన్నీ కూడా మొదటి నుంచి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవే కదా, అలవాటే కదా. అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి, మర్రి చెన్నారెడ్డి దగ్గర నుంచే ఉన్నాయి, అలాగే పి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినవే, కొత్త ఏముంది ఇందులో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీన్ని లైట్ తీసుకుంటుందా? రాజగోపాల్ రెడ్డి ఏమీ చేయడు, చేయలేడులే అని చెప్పేసి లైట్ తీసుకుని వదిలేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.